సజీవుడైన యేసయ్య నామములో, ప్రభు యొక్క నామమును బట్టి మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవునికి మన హృదయాలను సిద్ధపరచుకుని దేవుని మాట విందాం. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీతో ఈరోజు ఏం మాట్లాడుతుంటే, నీ మార్గం యెహోవాకు అప్పగించు. మొదటి విషయం, నీ మార్గం యెహోవాకు అప్పగిస్తే ఏం జరిగిద్దో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అప్పగించుకోవాలి. దేన్ని అప్పగించుకోవాలి మన జీవితం అంటే, మన ప్రతి మార్గాలు దేవుడికి అప్పగించుకోవాలి. నీవు వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవుని చేతికి అప్పగించాలి. అలా అప్పగించి నువ్వు ఆయనను నమ్ముకోవాలి. అలా నమ్ముకుంటే ఏం జరిగిద్దో తెలుసా? ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఈరోజు ఈ విషయం తెలియక చాలామంది జీవితాల్లో నా కార్యాలు జరగాలి, నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది సాధించాలి, కానీ నేను అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఒకటి అవుతుంది, ఇదేంటి ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అని చాలామంది మదన పడిపోతూ ఉంటారు, చాలామంది బాధపడిపోతూ ఉంటారు. మీకు అర్థం కాని ఒక విషయం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త గమనించాలి. అదే నీకు తెలియనిది. నిజంగా నువ్వు అనుకున్నది జరగాలనుకుంటే, నీ కార్యము నెరవేర్చబడాలనుకుంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే, నీ వెళ్ళే మార్గాన్ని నీ దేవునికి అప్పగించు. నీ మార్గములన్నీ దేవునికి అప్పగించాలి. అంతేకాని నీకు ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయి, నీకు అనిపించింది చేసి, నీ ఇష్టమైనటువంటి మార్గంలో నువ్వు జీవిస్తూ ఉండి, దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా నువ్వు జీవిస్తావు. నువ్వు అనుకున్నదల్లా జరిగిపోవాలంటే జరిగేది కాదు, అది జరగదు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. అలాగైన వారు చాలామంది ఉన్నారు. ఈ మాటలు వింటూ నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకో తెలుసా? నీ మార్గాలు దేవునికి అప్పగించే మనసు నీకు లేక, ముందు నువ్వు అనుకున్నది జరగాలి అని నీకు ఆశ ఉంటే గనక, నువ్వు అనుకున్నది దేవుడు చెయ్యాలనే తపన నీకు ఉంటే గనక, ఈరోజు దేవునితో చెప్తున్న పని ఖచ్చితంగా చెయ్యి. ఇంతవరకు నువ్వు చేయలేదేమో, నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవునికి అప్పగించి నీవు ఆయనను నమ్ముకో, ఆయన మీద నమ్మిక ఉంచు. అప్పుడు నీ కార్యము ఆయన నెరవేరుస్తాడు. నీ వల్ల కాదు, కానీ ఆయన వల్ల అవుతుంది. అందుకే ఎంతవరకు ఎందుకు జరగలేదో తెలుసా? నిన్ను నీవు నమ్ముకున్నావు కనుక, నీ టాలెంట్ నమ్ముకున్నావు, కానీ దేవుని నమ్మట్లేదు. నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు, దేవుని నమ్మట్లేదు. నీ మార్గాల్లో నీకు తెలుసు కనుక, నువ్వు అది నీకు అర్థం, నీకు తెలుసు కనుక నీ జ్ఞానం బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకే నీ పనులు జరగట్లా. కానీ దేవుడు నీ మార్గంలో ఆయన అప్పగించి నువ్వు ఆయన నమ్ముకో, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఈ మాట నీకు ఈరోజు అర్థం అయితే, నీ ప్రతి మార్గాన్ని, ప్రభువా నేను పలానా మార్గంలో వెళుతున్నాను, ఈరోజు ఆ పని నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ మీదే నమ్మిక పెట్టుకున్నాను ప్రభువా, నా పక్షంగా కార్యము చెయ్యి అని దేవుని అడుగు. ఖచ్చితంగా ఎంతవరకు జరగనిది, ఎంతవరకు చేయనిది ఈరోజు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యమును నీ పక్షంగా జరిగించి నెరవేరుస్తాడు నువ్వు నమ్మిన దేవుడు. కనుక ఇలా చాలామంది చెయ్యక వారు అనుకున్నవి నెరవేర్చుకోలేకపోతున్నారు. కనుక నువ్వు అనుకున్నది నెరవేర్చబడాలంటే నీ ప్రతి మార్గాలు దేవుడికి అప్పగించు, ఆయన మీద నమ్మిక ఉంచు. ప్రతి కార్యము నీ పక్షంగా జరుగుతుంది. నీ కార్యమును కూడా ఈరోజు దేవుడు ఆ విధంగా జరిగించి నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా. ఈరోజు ఎవరైతే వారి మార్గాలు నీ చేతికి అప్పగించుతారో, ఎవరైతే నీ మీద నమ్మిక పెట్టుకుంటారో, వారి జీవితంలో తప్పకుండా ఖచ్చితంగా నిశ్చయముగా వారిని ఆశను నెరవేర్చి వారి కార్యాన్ని జరిగించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.